రావణుడు శివుడి గొప్ప భక్తుడు. కానీ రామాయణంలో శివుడు అతన్ని ఎందుకు రక్షించలేదో మీకు తెలుసా? ఒకసారి రావణుడు తన శక్తిని ప్రదర్శించడానికి కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. దీనితో కోపగించిన శివుడు తన కాలి బొటనవేలితో పర్వతాన్ని నొక్కి రావణుడిని అణచివేశాడు. ఆ బాధను తట్టుకోలేక రావణుడు భయంకరంగా అరవడం ప్రారంభించాడు. తరువాత తన తప్పును గ్రహించిన రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన తలలను వీణలా ఉపయోగించి శివతాండవ స్తోత్రాన్ని గానం చేశాడు. రావణుడి అపారమైన భక్తికి సంతోషించిన శివుడు అతనికి చంద్రహాస అనే దివ్య ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చాడు. అప్పుడు శివుడు రావణుడితో ఇలా అన్నాడు: నీవు నా గొప్ప భక్తుడివి, కానీ నీలో అహంకారం ఉన్నా. ఈ అహంకారం కారణంగా నీవు అధర్మ మార్గంలో నడవబోతున్నావు. నీవు చనిపోయే సమయంలో నేను నీ ముందు ప్రత్యక్షమవుతాను. కాలక్రమంలో రావణుడు శివుడి మాటలను పట్టించుకోకుండా దేవతలను హింసించడం ప్రారంభించాడు. అతను రాక్షసులతో కలిసి లోకాలన్నింటిలో భయం కలిగించాడు. చివరకు సీతను అపహరించడం ద్వారా అతను అత్యంత పెద్ద అధర్మాన్ని చేశాడు. శివుడు రావణుడిని ప్రేమించినప్పటికీ ధర్మాన్ని కాపాడటం అతని కర్తవ్యం. అందుకే శివుడి అంశంతో జన్మించిన హనుమంతుడు శ్రీరాముడికి సహాయం చేశాడు. హనుమంతుడి సహాయంతో శ్రీరాముడు రావణుడిపై యుద్ధం చేసి చివరకు అతన్ని ఓడించాడు. రావణుడు శ్రీరాముడి బాణాలతో మరణించే సమయంలో శివుడు తన మాట ప్రకారం అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. రావణ, నీవు నా భక్తుడివి, కాని అధర్మం చేసినందుకు శిక్షను అనుభవించాలి. అయినప్పటికీ నీ భక్తి కారణంగా నీకు మోక్షం లభిస్తుంది అని శివుడు అనుగ్రహించాడు. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.